శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము 45, 46, 47 శ్లోకములు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున, వేదములు త్రిగుణ రూపమగు సంసారమును చెప్పునవి. నీవు గుణాతీతుడవును, ద్వంద్వ రహితుడవును, శుద్ధతత్వము నాశ్రయించిన వాడువగును, యోగక్షేమముల చింత లేనివాడువగును, ఆత్మ నిష్ఠుడువగును కమ్ము. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. చిన్న చిన్న జలధారల వలన కలిగిడి ప్రయోజనములన్నీయు పెద్ద జలావరణమునందు సిద్ధించున్నట్లు సమస్త వేదములలో చెప్పబడిన కామ్య కర్మ ఫలములన్నీయు బ్రహ్మజ్ఞాని యందు అంతర్భుక్తములై కలసిపోయినవి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. కర్మ చేయుటయందే నీకు అధికారము, కర్మఫలములందు జోక్యము ఎప్పుడునూ వద్దు. సకామ భావముతో కర్మములను చేయకుము. కర్మములను వదలవలెనను పట్టుదల నీకు అక్కరలేదు.